పరిశుద్ధ ఆదివారం. ఈ పరిశుద్ధ ఆదివారం రోజు మనము ఒక గుంపుగా కూడుకొని దేవాది దేవుని మాటలు కొన్ని మనము ధ్యానిస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈరోజు వాక్యభాగం ఏంటంటే వల ఉపమానం. ఏంటంటే వల ఉపమానం. వల ఉపమానం అంటే మీకు అందరికీ తెలుసు. వల దేనికి వేస్తారు? ఆమేన్, హల్లెలూయా. అందులో మంచి చేపలు ఉంటాయి, ఇక చెడ్డ చేపలు ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. నేను చెప్పాలనుకుంటాను, భయపడతారు, ఆశ్చర్యం చెప్తారు. హల్లెలూయా. అందులో వలలో మంచి చేపలు పడతాయి, చెడ్డ చేపలు పడతాయి. ఈ ఉపమానము వలదే, కానీ మనం చెప్పుకున్న మంచి చేపలు చెడ్డ చేపలు అంటే వల అంటే యేసుక్రీస్తు ప్రభువు. ఆయనలోకి వచ్చే వాళ్ళు మంచి చేపలంటే మనం, చెడ్డ చేపలంటే అన్యులు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మంచి చేపలు చెడ్డ చేపల గురించి ఈరోజు మనము చెప్పుకోబోతున్నాము. అంతా మత్తయి సువార్తలోనే చెప్పుకుందాం. అక్కడక్కడ యోహాను సువార్త, తర్వాత యాకోబు రాసిన పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక వస్తుంది. కానీ ఈ అధ్యాయం అంతా మొత్తం కూడా దేంట్లోనండి 13వ అధ్యాయంలోనే ఉంది. 13, 25, 6 ఇలా మత్తయి సువార్తలో. ఆమేన్, హల్లెలూయా. అయితే దేవాది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే మత్తయి సువార్త 47 నుంచి 50 వరకు ఫస్ట్ చెప్పుకొని మనం స్టార్ట్ చేస్తాము. ఆమేన్, హల్లెలూయా. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47 నుంచి 50. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలోకి చేర్చి చెడ్డ వాటిని బయట పారేయుదురు. అలాగే యొక్క సమాప్తి అందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరేపరిచి వీరిని అగ్నిగుండంలో పడివేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. ఇవన్నిటిని మీరు గ్రహించితిరా అని వారిని అడుగుగా వారు గ్రహించితిరి మనిరి. మనము 47 నుంచి 50 వరకు చెప్పుకున్నాం. ఈ ఉపమానం ఎలా ఉంటుందంటే మంచి చేపలు చెడ్డ చేపలు అనే దాని గురించి. ఇది ఈ వల అనేది ఎలా ఉందంటే పరలోక రాజ్యం. వల అనేది ఎలా ఉందంటే పరలోక రాజ్యం. సముద్రములో వేయబడి నానా విధమైన చేపలను పట్టి వలను పోలి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. సముద్రం అంటే లోకం. కూడా ఈ లోకంలో కలిసిపోయాడు, పాపంలో కలిసిపోయాడు కనుక. ఆమేన్, హల్లెలూయా. పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని డబ్బులో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. ఎక్కడ పారవేస్తారు అంటే మంచి వాటిని పరలోక రాజ్యాన్ని. ఇప్పుడు ఈ చేపలన్నీ ఎవరు? మనమే. హల్లెలూయా. ఇప్పుడు మనందరం పరలోక రాజ్యం కదా, మనందరి మీద వల పడతారు. ఆ వల మనందరి మీద పడతాయి కదా. ఆ వలలో వేసి ఒక గంపలో వేసి పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాడు. గంప అంటే దేవదూతలు. మోసే తాతన్నాడు, పుణ్యం చేశాడు, అయితే మంచి గంపలో వేస్తాడంటే పరలోక రాజ్యం.
నేను పాపం చేశాను, సేవకుడు కాబట్టి కూడా పాపం చేశాను, నన్ను ఏం చేస్తారు? చెడ్డగంప. చెడ్డగంప అంటే చెప్పండి, ఇప్పుడు చెప్పండి కదా, అగ్నిగుండంలో వేయబడతారు. అక్కడ ఏముంటాయట? ఏడుపులు పనులు కొరకొటయ్యా ఉండబడును. ఆమె హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని అవలేదు వాటినే, కానీ చిన్న ప్రార్థన చేసుకొని లోపలికి వెళ్తారు. యేసయ్యా, ఈ పరలోక రాజ్యం అనే ఈ వల అనే ఉపమానం, మంచి చేపలు చెడ్డ చేపలు అనే ఈ ఉపమానాన్ని అయ్యా మేము చెప్పుకోవడానికి వినగల చేసి గ్రహించిన మనసు మాకు దయచేయండి. మీరు వందనాలు స్తోత్రాలు తెలుస్తుంది. ఈ మంచి సంఖ్య ఎంతమంది వింటున్నారో వాళ్ళందరూ గుర్తి స్వస్థపడుతున్నారు, మమ్మల్ని గుర్తి స్వస్థపడుతున్నారు, మమ్మల్ని సరిచేస్తారు. మా మనసులో, ఆత్మ, శరీరంలో, హృదయంలో మేము ఉంచుకుంటూ బ్యాగుని ప్రార్థన చేసి ఏసునామములో ఎదుర్కొంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచి చేపలు చెడ్డ చేపలు వెంటనే చెప్పుకుంటున్నాం. అదైతే మనకు ఊరకైపోతాయి. ఫస్ట్ మంచి చేపలు చెప్పేసిన తర్వాత చెడ్డ చేపలు చెప్తే మనకి అర్థం కాదు. ఎందుకంటే మనం మేధావి పోతున్నాం. మేధావి పోవాలంటే మట్టి పోవడం. ఇప్పుడు చెప్పింది ఎంత అడిగితే గల్లమాపలు వేస్తారు. ఏంటి హల్లెలూయా, హల్లెలూయా. అయితే మంచి చేప, వలలో చిక్కిన మంచి చేపలు మత్తయి సువార్త 13:48 వచ్చిన చూసుకున్నట్లయితే, అది నిండినప్పుడు దాన్ని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయగలరు. ఆమేన్. హల్లెలూయా. వలలో చిక్కిన మంచి చేప, ఇందులో మనకు రెండు వచ్చాయి. మంచి చేపలు ఏం చేస్తారు? ఒక గంపలో వేస్తారు. చెడ్డ చేపలు పారేస్తారు. ఎక్కడ పారేస్తారు? గంప అంటే పరలోక రాజ్యం. చెడ్డ చేపలు పారవేస్తారంటే నరకం, అగ్ని గుండం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, పండు పురుగులు ఒకటి కాదు అన్ని లేరుగా. ఇది పరలోక రాజ్యానికి పోలి ఉన్న ఉపమానం. ఇది ఎవరు చెప్పారో తెలుసా? ఈ ఉపమానం ఎవరు చెప్పారో తెలుసా? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే ఈ ఉపమానాలన్నీ చెప్పారు. ఆమేన్. హల్లెలూయా. అయితే మంచి చేపని గంపలో వేశారు, చెడ్డ చేపని అగ్ని గుండంలో పారవేశారు. మంచి చేపలంటే ఎవరు? దేవుడు పెట్టారు. చెడ్డ చేపలంటే అన్య జనాంగం. ఆమేన్. హల్లెలూయా. రెండు చేతుల పైన చెప్తాము. అంత గట్టి చెప్పేస్తాను.